నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఏకాదశి గురించి మాట్లాడుకోవటం అదొక అదృష్టం. అందున తొలి ఏకాదశి ఇక స్వామి యోగ నిద్రకి ఉపక్రమించేటటువంటి సమయం ఖచ్చితంగా గుర్తు చేసుకోవటము. అలాగే ఈ ఏకాదశి ప్రత్యేకంగా అందరికీ బాగా ఇష్టమైనటువంటి ఏకాదశి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కిటకిటలు ఆడతాయి దేవుళ్ళు గుళ్ళన్నీ కూడా. ముఖ్యంగా వైష్ణవాలయాలు అయితే చాలా అద్భుతంగా ముక్కోటి ఏకాదశికి ఈ ఏకాదశికి కూడా. అయితే ఈ ఏకాదశి ఈసారి విశేషంగా బుధవారం నాడు వస్తోంది, 17వ తారీఖు. మరి ఈ ఏకాదశిని ఎలా వినియోగించుకోవాలి, అసలు ఈ ఏకాదశికి ఉన్నటువంటి వైశిష్ట్యం మీ ద్వారా? ఏకాదశి అనేది ఏంటంటే యాక్చువల్గా ఏకాదశి అంతా కూడా అసలు ఏమీ ఆహారం తీసుకోకుండా మనం ద్రవాహారంతోనే ఉండాలి అని చెప్పారు. ఎక్సెప్ట్ నిర్జల ఏకాదశి, నీళ్లు కూడా తాగకూడదు. అందుకని ఏంటంటే ఈ ఏకాదశి వ్రతం చేసి తర్వాత ద్వాదశ తిథులు వచ్చిన తర్వాత పారణ చేసి ఆ రోజు మనం తీసుకోవాలన్నారు. దీని మీద ఒక కథ కూడా ఉంది. దుర్వాస మహాముని వచ్చి రావడం, మళ్ళీ ఆయన వెళ్ళేసేసి ఏకాదశి తిథి ఆగేదాకా ఆగటం, ఆగేలోపు ఏంటంటే ఈయన తీర్థం తీసుకోవడం, ఇవన్నీ మీకు అదేదో భాగవతంలో వస్తుంది. అంబరీషుడిది సినిమాలో కూడా మనకి చూపించడం జరిగింది. అలాగే ఈ ఏకాదశి వ్రతం నుంచి ఏంటంటే ఇప్పుడు ఈ శయన ఏకాదశి దగ్గర నుంచి మళ్ళీ ఉద్దాన ఏకాదశి, కార్తీక శుక్ల ఏకాదశి దాకా వచ్చేటువంటి చాతుర్మాస దీక్షను తీసుకుంటారు. మీకు మనకి ప్రాతస్మరణీలు అని చెప్తారు. ప్రహ్లాదనారద పరాశర పుండరీక అంటారు కదా. ఈ అంటే ఉదయం లేవంగానే ఎవరైతే భక్తుల్ని మనం స్మరిస్తే మనకి దైవానుగ్రహం కలుగుతుందంటారో వీళ్ళందరికీ కూడా మంత్రోపదేశం చేసిన వాడు నారదుడు అల్టిమేట్గా. కానీ చాలామందికి నారదుడు దేవర్షిగానో ఇందరికి ఉపదేశం చేశాడని ఆ తర్వాత తెలుసు తప్పితే ఆయన ముందు చరిత్ర ఎవరికి తెలియదు. ఆయన ఒక దాసీపుత్రుడు. ఈ దాసీపుత్రుడైనటువంటి నారదుడు ఒకచోట ఈ సప్త ఋషులు వచ్చేసి ఏంటంటే చాతుర్మాస వ్రతం తీసుకుని ఇక్కడి నుంచి కదలకుండా మామూలుగా ఏంటంటే సన్యాసం తీసుకున్న వాళ్ళు ఏంటంటే 3 రోజులు మించి ఏ ఇంట్లో ఉండకుండా వెళుతూ ఉండాలి. చాతుర్మాస దీక్ష ఏంటంటే దీక్ష తీసుకున్నారు కాబట్టి 4 మాసాలు అక్కడ ఉండి చేస్తారు. వీళ్ళ అమ్మగారిని ఏంటంటే పనికి అక్కడ పెట్టారు. అమ్మగారు పెట్టేసరికి ఈవిడ చిన్నపిల్లవాట కదా పాపం, చక్కగా బ్రహ్మచారి శుభ్రంగా ఏంటంటే ఇవన్నీ చూసుకుంటూ వీళ్ళకి సేవ చేస్తూ చేతి కింద అన్నీ అందిస్తూ, అదైనా దర్భకుచ్చి తీసుకురా, కానీ ఈ ఉత్తరాయం తీసుకురా, లేకపోతే అక్కడ అర్ఘ్యం పెట్టా నీళ్లు తీసుకురా అంటే ఇవన్నీ ఏంటంటే చక్కగా చేస్తూ ఉండేవాడు. ఈ సేవ చేస్తూ 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 సప్త ఋషులకి ఈ చాతుర్మాస దీక్ష ఎంత పవర్ఫుల్ అంటే ఈ 4 నెలల్లో వాళ్ళకి చేసిన సేవ చేసుకుంటూ వాళ్ళు ఉదయం నుంచి నీకు పనులు చెబుతూ ఉండటం వల్ల ఆహారం కూడా తీసుకోకుండా ఉండి వాళ్ళతో పాటే ఉండి వాళ్ళు ఆహారం తీసుకుని ప్రసాదం పెట్టినప్పుడు ఈయన తినేవాడు. ఉచ్చిష్టం తినేవారు అనేది తినేవాడు. ఈ సప్తర్షులు ఉచ్చిష్టం తిని చాతుర్మాస దీక్షలో పాల్గొనటం వల్ల నెక్స్ట్ బర్త్లో ఆయన దేవర్షి అయ్యాడు. అంటే మీకు ఏదో మామూలుగా ఈరోజు ఏకాదశి పండుగ చేసుకోండి, లేకపోతే ఏదో దసరా పండుగ చేసుకోండి, లేకపోతే దీపావళి పండుగ చేసుకోండి అంటే ఏంటంటే నార్మల్ ఏదో నీకు మంచి జరుగుతుందో, పిల్లాడు ఉద్యోగం వస్తాడో, అమ్మాయి పెళ్ళి అవుతుందో, ఈ చిన్నవి కాదు. ఈ చాతుర్మాస దీక్ష చేసుకున్న వాళ్ళు ఉచ్చిష్టం తిని వాళ్ళకి సేవ చేస్తేనే దేవర్షి అయిపోయాడు. లీలా మాత్రంగా ఆ జన్మలోనే స్వామి ప్రత్యక్షం అయ్యారు కూడా, తర్వాత జన్మలో ఆయన నారదులు అయ్యారు. అవును, అసలు అంటే ఇది ఎంత ప్రశస్తమైన అర్థమైంది కదా మీకు. చిన్న లౌకిక కోరికలు తీరటానికి, ఒక ఐహికాలు తీరటానికి అయింది కాదు. ఒక దేవర్షి లాంటి ఆర్డినరీ మ్యాన్ ఒక దేవర్షి లాగా అయ్యేంత స్థితికి అంత పవర్ఫుల్ ఈ 4 మాసాలు. కానీ అండి అసలు మాకు దేవర్షులు అవ్వాలి, లేకపోతే మోక్షం కావాలని ఎవరైనా కోరుకుంటారండి కలియుగంలో? ఐహికాలే కావాలి. అందుకే ఏదో ఒక రకంగా స్వామికి దగ్గర చేసే ప్రయత్నమే బాబు ఏకాదశి చేయండి 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 అని వదలగొట్టేది. చేస్తే చాలా ఇది ఏకాదశి అనేది 24 ఏకాదశులు కంపల్సరీ ప్రతి వాళ్ళు చేయవలసినటువంటి
వ్రతం అది. కనుక ఏంటంటే చేస్తేనే వీళ్ళ ఐహికానికి ఏంటంటే మొత్తం ఇది ప్యూరిఫై అవుతుంది, సోల్ ప్యూరిఫై అవుతుంది. మీకు మామూలు ఇతర మతాల్లో కూడా ఈ రంజాన్ అని ఇవన్నీ పెడతారు, క్రిస్టియన్స్లో కానీ ముస్లింలు ఏంటంటే మన దీంట్లో మనకు పూర్వం నుంచి ఏవైతే ఉన్నాయో ఆచారం కానీ వ్యవహారం కానీ వాళ్ళు దాన్ని పేరు మార్చుకుని అంటే దాంట్లో ఇంప్లిమెంట్ చేసుకోవటానికి మార్పుగా చేసుకున్నదే తప్పితే ఇట్ ఈస్ బెస్ట్ టైం అనమాట. అంటే మీరు అసలు ధార్మికంగా గ్రోత్ రావాలన్నా ఐహికంగా అన్ని తీరాలన్నా కానీ పాప ప్రక్షాళనకు కానీ ఇది చాలా అవుతుంది. పాప ప్రక్షాళన మీన్స్ ఏంటంటే దృఢకర్మ, అదృఢ కర్మ, దృఢాదృఢ కర్మలు ఉన్నాయి. దృఢంగా అంటే ఏంటంటే మనకి లాలో కూడా మేము మెన్సీరియా ఉందా అంటాం 301, 302కి చెప్పేటప్పుడు. యాజ్ ఎల్ఎల్బి స్టూడెంట్గా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అంటే ప్లాను, ప్రిపరేషన్, ఎగ్జిక్యూటివ్ ఉంటే దాన్ని దృఢకర్మ అంటారు. అంటే మెన్సీరియా ఉంది, వాడికి డైరెక్ట్గా ఉరిశిక్ష వేస్తారు. అంటే ప్లాన్ వాడిదే, ఎగ్జిక్యూషన్ వాడిదే, ప్రిపరేషన్ వాడిదే. అలా కాకుండా ఏదో యాదృచ్ఛికంగా ఆవేశపడి లేకపోతే సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఎదుటి వాడిని చంపేసినప్పుడు ఏమిటంటే శిక్ష వేరేలా ఉంటుంది. వాడికి 7 ఏళ్ళలో లేదా 14 ఏళ్ళలో లైఫ్ వేసి వదిలేస్తారు. అలాగే దీంట్లో దృఢకర్మలకి ప్రక్షాళన అయితే ఉండదు. మనం చేసిన పాపాలన్నీ పోతాయి వ్రతాలు చేసినప్పుడు. అంటే పాపాలంటే ఏంటంటే తెలిసి తెలియక, అనుకోకుండా, యాదృచ్ఛికంగా జరిగినవి మనం ఏదైతే మనం బాధపడుతుంటామో, పశ్చాత్తాపం పడుతుంటామో అవి ప్రక్షాళనలు అవుతాయి. నీకు తెలిసి కావాలని వాంటెడ్గా ప్లాను, ప్రిపరేషన్, ఎగ్జిక్యూటివ్ ఉన్నవి మాత్రము వాడు కర్మ సిద్ధాంత ప్రకారం అనుభవించక తప్పదు. సరే, ఓకే. మరి ఏ జన్మల నుంచి వస్తున్న కర్మలో ప్రక్షాళన అవ్వాలంటే ఏకాదశి వ్రతాన్ని ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ప్రత్యేకించి ఏకాదశి వ్రతానికి ఎట్లాంటి విధి విధానాలని పాటించమంటారండి? ఇది కామన్గా మామూలు అన్ని దీక్షలు తీసుకున్నట్టుగానే ఇప్పుడు మీరు చాలామంది అన్ని రకాల కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇప్పుడు అయ్యప్ప దీక్షలు చేస్తారు, అమ్మవారి దీక్షలు చేస్తారు, భవానీమాల చేస్తారు, హనుమాన్ దీక్షలు చేస్తారు. ఇలా ఏవైతే చేస్తారో అప్పుడు ఉండేటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అంటే శుచిగా శుభ్రంగా తెల్లవారుజామున లేచి సూర్యోదయానికి ముందు లేచి మన అనుష్ఠానాదులు పూర్తి చేసుకుని అక్కడ నుంచి ఆ జపధ్యానాల్లోనే ఉపవాసము మీన్స్ ఏంటంటే కలిసి జీవించటం. అంటే నన్ను అడిగితే ఏంటంటే లంకనానికి ఉపవాసమైన డిఫరెన్స్ ఏంటంటే లంకనం ఏం చేస్తాము, డాక్టర్ గారు ఏమి తినద్దంటే మనకి తినాలనిపిస్తున్న తిండి గురించి ఆలోచిస్తూ బలవంతాన కడుపు మార్చుకుంటే దాన్ని లంకనం అంటారు. అలా కాకుండా మీరు ఏదైనా చక్కగా ఏదైనా మన అయిన వాళ్ళతోనో బంధువులతోనో లేకపోతే మంచి ఫంక్షన్లోనో లేకపోతే మీ మనసు ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు కేరింతలు కొడుతూ మాట్లాడుతూ మనం ఉదయం 10ంటికి మాట్లాడుకుంటూ కూర్చొని 1 గంట 2 అన్నం రండి అనానికి కూర్చోరా అనేదాకా మనకి గుర్తుండదు. అవును. అలా అంటే ఉపవసించటం మీన్స్ ఏంటంటే ఉపవాసము మీన్స్ ఏంటంటే మనం భగవద్ ధ్యానంలో అంతే ఆహ్లాదకరంగా ఒకసారి లైవ్ లో కూడా ఇది శివరాత్రికి చేశారు. చేసినప్పుడు ఏంటంటే అసలు అన్నం టైం అని గుర్తురాదు మనకి. లింగోద్భవాలకు 11 అవుతుంది. ఆ తర్వాత ఏమో అక్కడి నుంచి అభిషేకం అవుతుంది, తరంగ అలంకారం చేస్తారు. అలంకార తెల్లారుజామున 3 అవుతుంది. అంటే ఏంటంటే మన ఐహికంలో ఇది ఉందే, పక్కన ఈ పని ఉందే, నెక్స్ట్ మనకి లేకపోతే నిద్రపోవాలి, మళ్ళీ రేపు ఆఫీస్ ఉంది, ఏమీ గుర్తుండదు. అంటే దాంట్లో తాదాత్మ్యత చెంది ఆయనతో పాటు ఉపవసించేది ఉపవాసం. అందుకు నా దృష్టిలో ఉపవాసం మీన్స్ ఏంటంటే నువ్వు ఐహికాన్ని మర్చిపోయి ఆకలిని మర్చిపోయి ఆయన జపధ్యానాలలో, సంకీర్తనలో, పండరీ భజనలో, ఆయన నామంలో, జపంలో తాదాత్మ్యత పొంది ఆయన అర్చనలో, అభిషేకంలో, ఆయన అలంకారంలో లైనమైపోయి అన్నాన్ని మర్చిపోవడం ఉపవసించడం. అలా చేయగలిగితే అది శ్రేష్టం. తప్పితే మనం బలవంతాన కూర్చుని ఆకలిని ఆపుకొని చేసేది లంకనం అవుతుంది తప్పితే ఉపవాసం కాదు. ఇది ప్రధానం. మీరు చేసే స్తోత్రాలు వీటన్నిటికంటే ఇక్కడ కాకపోతే ఏంటంటే మామూలుగా చెప్పాలి అంటే అప్పుడు చేయాల్సింది అంటే విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయాలి కంపల్సరీ. తర్వాత ఏంటంటే మన ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం చేసుకోండి. ఈ 2 కూడా మీరు ప్రధానంగా చేసుకుంటూ ఏకాదశి రోజు చేయవలసినటువంటి ప్రధాన మంత్రాలు. పారణ సమయం కూడా ఒకసారి చెప్పండి. మరునాడు తినాలి అని ఖచ్చితంగా చెప్తారు కాబట్టి ద్వాదశి పారణ అంటే ఉద్వాసన చేస్తాం. మనం ఏదైనా సరే అమ్మవారికి చేసినప్పుడు ఉద్వాసయ పునరాగమనాయ అంటే ఒక ఎండింగ్ అనేది ఇస్తాం. మనం ఏంటంటే ఒక ప్రాణప్రతిష్ఠ చేసి ఒక విగ్రహాన్ని కానీ ఏదైనా ఆవాహన చేసినప్పుడు ఏంటంటే ఒక సంకల్పం చెప్పుకున్నప్పుడు ఏంటంటే కంకణ ధారణ చేసి కంకణ విసర్జనం చేస్తాం చివరిలో. అలాగే మనం చేసే దీక్ష ఏదైతే ఏకాదశి వ్రతం పడుతున్నామో దానికి విరమణ అనేది చెయ్యాలి. చేయకపోతే ఆ రూల్స్ కంటిన్యూ అవుతాయి. అంటే అయ్యప్ప మాల వేసుకున్నారు, వేసింది అదే దీక్ష విరమించకపోతే ఆ రూల్స్ కంటిన్యూ ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు అప్పుడు తినకుండా ఉండాలి. మీరు విరమించేదాకా వెళ్ళిపోతుంది.
అదే అందుకు 40 రోజులు దీక్ష అయిన తర్వాత కూడా మళ్ళీ తిరుపతిలో ఎక్కడికో వచ్చి మళ్ళీ దీక్ష విరమించేసి అవన్నీ తీసేదాకా కూడా ఆ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అందుకని ఏంటంటే ఆ నియమాలకి నేను స్వామి నా శక్తి కొలది ఈ 24 గంటలో 26 గంటలో 28 గంటలో నేను ద్వాదశ తిథి వచ్చేదాకా చేశాను. ఇప్పటి నుంచి నేను విరమించుకుని నేను మళ్ళీ ఏంటంటే మనకి లోపల ఉన్నది ఎవరు చెప్పి అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అని లోపల వైశ్వానుడు ఉన్నాడు. ఆయనకి మనం అన్నాహుతులు వేస్తే ఆయనకి శాంతి చేయడం అన్నాం కాబట్టి ఇది ధార్మికమైనటువంటి నా కోసం చేస్తూ లోపల ఉన్నది కూడా పరమాత్మే కాబట్టి ఆయనకి ఆహారం అందించాలి కాబట్టి అంటే ప్రతి దాంట్లో కూడా నాను తింటున్నాను నేను ఆగుతున్నానని కాదు, ఆయన తాదాత్మ్యపడి అన్నాన్ని మర్చిపోవటం ఉపవాసము. తర్వాత లోపల ఉన్న వైశ్వానుడికి నువ్వు నిత్యం ఆయనకు ఆహుతులు వెయ్యాలి కాబట్టి ఆ సంకల్పాన్ని తీసుకుంటూ నేను లౌకిక జీవితంలోకి వస్తున్నానని చెప్పేసి ఎవరైనా సరే మీరు ఈ జపధ్యానాలు కూడా చేస్తే ఏంటంటే ఇంత జపం చేస్తే దాంట్లో దశాంశం తర్పణం వదలాలి, అందులో దశాంశం హోమం చేయాలి, అందులో దశాంశం బ్రాహ్మణ భోజనం పెట్టాలి. మీరు అక్కడ చేసే జపాన్ని బట్టి మీరు అక్కడ చేసే పూజను బట్టి ఇవన్నీ చేసుకుంటూ వచ్చి అంతమంది బ్రాహ్మణ భోజనం పెట్టి సంతర్పణ చేసి క్లోజ్ చేయడం అనేది ప్రధానంగా ఉన్నటువంటి విషయం. ఆ ద్వాదశ తిథుల్లో కంపల్సరీ క్లోజ్ చేయాలని చెప్పిన కారణం ఏంటంటే లోపల వైశ్వానుడికి మళ్ళీ ఆహుతులు ఇవ్వాల్సిన బాధ్యత నీ ఉంది కాబట్టి చేయమన్నారు. ద్వాదశి తిథి లోపు తినాలి. పొద్దున 8:28 లోపు ఉంది కాబట్టి ఆ లోపు మనం భుజించాలి. మీరు చెప్పింది డెఫినెట్ గా శాస్త్ర వచనం. ఇది ఎవరు యాడ్ చేసింది కాదు, ఇంకోటి కాదు, శాస్త్ర వచనం. అయితే డెఫినెట్ గా రకరకాల రెమెడీస్ కూడా ఉంటాయి. ఈ పలానా రోజు చేసుకోండి, ఈ రెమెడీ కనుక చేస్తే డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది అని. మరి ఏకాదశి నాడు ప్రత్యేకంగా ఆ రోజు బుధవారం వస్తుంది కాబట్టి ఏదైనా ఈ విధి విధానాలన్నీ కూడా పాటించుకుంటూ లేకపోతే పాటించినప్పటికీ ఫలితం రావాలి అని అంటే ఏదైనా ఉందా అండి విశేషంగా చేసుకునేది? అంటే ఇక్కడ మీకు చెప్పింది పారమార్థికం ఐహికం అని రెండు ఉంటాయి కదా. ఇప్పుడు పారమార్థికం చెప్పేటప్పుడు ఏకాదశిలో భగవద్ధ్యానం కోసం భగవతర్పణ కోసం చేస్తాం. మనం ఇప్పుడు లౌకిక జీవితంలో ఏంటంటే వివేకానందుడు చెప్పినట్టు ఆకలితో మాడేవాడికి వేదాంతం చెబితే ఏమెక్కుతుంది, వాడు కడుపు నిండదు. తనకేంటంటే మనకి ఈ తిథులు వచ్చేటప్పుడు ఏంటంటే మనకి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క గ్రహానికి సంబంధం ఉంటుంది. మనకి లక్కీగా ఈసారి ఏం వస్తుంది, బుధవారం వస్తుంది. బుధవారం బుధుడికి సంపేదం, అంటే బుద్ధి వికాసానికి కానీ మేధో సంపత్తికి కానీ మా పిల్లవాడు బాగా చదువుకోవట్లేదండి, లేక మేధస్సులో లేడండి, అనుకున్న ర్యాంక్ రాలేదండి, అనుకున్న సీట్ రాలేదండి, ఇవన్నీ చాలా మంది మదన పడుతుంటారు. ఇక్కడ లక్కీ ఏంటంటే మనకి ఏకాదశి బుధవారం వచ్చింది. బుధవారం గణపతికి ప్రధానమైంది. గణపతి కూడా విష్ణు స్వరూపాల్లో ఒకడు. గణపతికి ప్రధానమైంది గరికతో పూజ చేస్తాము. సో ఏంటంటే మీకు చిన్న రెమెడీ చెప్తాను, తప్పకుండా. ఇది చేస్తే ఏంటంటే ఈ మేధస్సు రావాలి మావాడి విద్యలో బాగా ఉండాలి, మంచి ర్యాంక్ కొట్టాలి, మంచి సీటు కొట్టాలి అని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, అసలు బుద్ధి అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి, కావాలి, పిల్లలకనే కాదు మనకు కూడా ఉండాలి కదా, కూడా ఉండాలి, చచ్చిపోయేంత వరకు ఉండాలి బుద్ధి. కనుక ఏంటంటే చక్కగా బుధుడికి ఏంటంటే పచ్చ పెసలు ప్రధానం కాబట్టి మనకి ఈ ద్వాదశి రోజేమో పంచభక్ష పరవాణాలు అని పెడతాం. పంచభక్షాలు అంటే ఏంటంటే భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోహ్యము, పానీయం అంటాం. భక్ష్యం అంటే పండితో కొరికేది, భోజ్యం అంటే నమిలి తినేది, లేహ్యం అంటే నాలుగుతో నాకేది, అలాగేంటంటే ఈ పానీయం అంటే తాగేది. ఇవన్నీ ఏంటంటే మీకు అన్నీ కూడా ఉండేటువంటి వంటకాలు ఆ రోజు 8:25కో ఏమో వెళ్ళిపోతుంది మీకు ద్వాదశి రోజు. అప్పటికి మీరు రెడీ చేసి ఉండాలి. అంటే శ్రీవారి క్యాంప్ వెళ్ళేటప్పుడు మనం క్యారేజ్ కట్టిస్తామా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కట్టిస్తామా, స్వామివారికి కూడా కరెక్ట్గా ద్వాదశి రోజుల్లో విరమించాలి కాబట్టి ఈ పంచభక్షాలతో నివేదన పెట్టి చేయవలేం. దానితో పాటు ఐహికంగా మీకు చెప్పినటువంటి ఈ మేధస్సు పెరగటానికి కానీ బుధవారానికి ఏకాదశి రోజు చేసుకోవచ్చు. ఏంటంటే మీరు చక్కగా ప్రతి వైష్ణవాలయానికి వెళ్తారు, ఆ రోజు వెళ్ళి దర్శనం చేసుకోవడం ప్రధానము. అలాగేంటంటే ఈ బుధవారానికి సంకేతము గ్రీన్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ కలరు మనకేంటంటే జనరల్గా మనకి ఏదైనా ముత్తైదులకి గాజులు ఇచ్చేటప్పుడు కనుక మనం ఒక 5 ముత్తైదులను ఎంచుకుని ఏదైనా గుడికి వెళ్ళి మన ముందు పిలుచుకోక్కర్లా, ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు మీకు వీళ్ళకి ఇద్దాము అనిపించిన వాళ్ళకి చక్కగా ఒక 2 డజన్లో 3 డజన్లో తీసుకెళ్ళి ఒక 5 గాజులు తగ్గకుండా ఇచ్చేయాలి.
ఆ ముత్తైదులకి చక్క బొట్టు పెట్టి అద్భుతం. మన తాళిబొట్టుకి గనక పసుపు పెట్టేసేసి, పసుపు మళ్ళీ విష్ణుమూర్తికి సంకేతం. అవును, అవును. ఆయన విష్ణుమూర్తి ఏంటంటే ఎల్లో కలర్కి ఉంటాడు, పీతాంబరధరుడు ఆయన. అందుకని ఏంటంటే ఈ పసుపు పెట్టి ఆ విష్ణుమూర్తికి ఎక్కడ ఉంటుంది లక్ష్మీదేవి? వక్షస్థలం, హృదయంలో ఉంటుంది. విష్ణుమూర్తికి అనుగ్రహం కలిగితే లోపల నుంచి హృదయం నుంచి ఎవరు వస్తారు? లక్ష్మి. లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. అంటే ఇక్కడ విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతోంది, లక్ష్మి అనుగ్రహం కలుగుతోంది. దాంతోపాటు మేధస్సుకు సంబంధించిన ఏంటంటే మీరు గ్రీన్ కలర్ రవిక్కుట్టలు కూడా ఇవ్వగలిగితే మీరు పెట్టేసేసి, పచ్చని మనకి ఈ ఉంది కదా నాగవల్లి, నాగవల్లి చక్కగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది, తమలపాకు ఉంటుంది, తమలపాకులో తాంబూలం పెట్టి ఆకుపచ్చని పండు ఏదైనా పెట్టి దాంట్లో ఆకుపచ్చ రవిగుడ్డ పెట్టి శుభ్రంగా ఆకుపచ్చని గాజులు కనుక మనకి మంగళవారం వస్తే ఎలా ఎర్రగాజులు ఎలా ఇస్తామో అలా బుధవారం వచ్చింది కాబట్టి ఈ గాజులు కనుక ఇస్తే ఏంటంటే మన 10 మందికి ఏంటంటే ఇది ముత్తైదులకి పెట్టినప్పుడు ఏంటంటే మీరు మినిమం 5 అని పెట్టుకోండి. మీకు ఎక్కువ వచ్చారు లేకపోతే ఎక్కువ మీ కెపాసిటీ ఉంది, అవి ఎంతమంది వస్తే అంతమందికి సద్వినియోగం చేయండి. ఇందులో నేను అండర్లైన్ చేసి చెప్పేది ఏంటంటే ఇన్ని మిగిలినయ్యా ఏమవుతుందో అనుకుంటే ఏంటంటే మీకు అక్కడ 100 గాజులు తీసుకెళ్లారు, 10 మంది ఏమన్నా తలా 10 ఇచ్చేయండి. అర్థమైందే? ముగ్గురే ఉన్నారు, నలుగురే ఉన్నారు, 5గురే ఉన్నారు, అంతమందికి వచ్చేట్టుగా మీరు చూసుకోండి. కానీ మినిమం 5 మంది లేకుండా ఏ టెంపుల్లో ఉండరు. తులేకాస్కి బోల్డ్ మంది శుభ్రంగా లైన్ లో నుంచి వాళ్ళకి ఇచ్చేసాం బోల్డ్. మనకి 5వతనం ఉండటం కోసం చక్కగా బొట్టిస్తాము, పసుపు ఇస్తాము, గాజులు ఇస్తాము, చక్కగా రవిగుడ్డ ఇస్తాము, తాంబూలంలో పెట్టిస్తాము. ఇటు అన్నిటికీ, ఇటు అమ్మవారికి, అయ్యవారికి, ఇటు మనకి గ్రహజపానికి కూడా కంప్లీట్గా అన్ని కంప్లీట్ షేపులో అవుతుంది. ఈ చిన్న రెమెడీ చేసుకుంటే మీకు అద్భుతంగా పనిచేస్తుంది. అద్భుతం అండి, చాలా వివరంగా తెలియజేశారు. ఏమిటి ఏకాదశి వైశిష్ట్యం, ఎందుకు చేయాల్సి ఉంటుంది, చేస్తే తద్వారా వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి, అసలు కోరుకోవాల్సిన విషయాలు ఏమిటి అనేది చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు అండి. నమస్కారం. చాలా సంతోషం.